Hello lazy traders, welcome back to our యూట్యూబ్ ఛానల్. గాయస్ ఇలా ఏంటంటే మార్నింగ్ పోస్ట్ చేశాను కదా, మనం పోస్ట్ చేసిన లెవెల్స్ గురించి డిస్కస్ చేస్తాం ఎవ్రీడే ఈవినింగ్. ఓకేనా, మధ్యలో ఇక్కడ నేను ఒకటి అయితే డ్రా చేసుకున్నా, ఏది 44,600 నేను మధ్యలో లెవెల్ డ్రా చేసా. పోస్ట్లో అయితే అది పెట్టలేదు. మనం పోస్ట్ చేసింది వచ్చేసి 45,400. 45,400ని క్రాస్ చేసి దాని మీద సస్టైన్ అయితే మనం అయితే లాంగ్ సైడ్ వెళ్దాం అప్ టు 46,000 వరకు. కాకపోతే అక్కడ సస్టైన్ అవ్వలేదు. సో 44,900 వచ్చేసి మనం బిలో లెవెల్ అయితే డ్రా చేసుకున్నాం. ఓకే, నేను బిలో లెవెల్లో కిందకి మార్కెట్ వెళ్ళినప్పుడు కాలర్ రెడ్ చేంజ్ చేసుకున్నా. ఇప్పుడు గ్రీన్లో అయితే నేను పెట్టేస్తున్నా. ఓకేనా, మన సపోర్ట్ ఎక్కడ చెప్పాము 44,900. మార్కెట్ ఓపెనింగే మనకు ఓపెన్ అవ్వడం లోలో ఓపెన్ అయింది. మన మార్కెట్ ఓపెనింగ్ ఒక్క 2 minutes చెప్తాను. అలానే గ్రీన్ కనిపిస్తుంది కదా, గ్రీన్ డాట్. ఆ గ్రీన్ డాట్ ఓపెనింగ్ 44,480 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. సో మన లెవెల్ బిలో అయితే ఓపెన్ అయింది. మన లెవెల్ ఏంటి 44,900 బిలో. ఓకేనా, సో మనం నేనేం చెప్పాను ఎస్టర్డే కూడా ఒక డిస్కస్ చేసాము, మనం డైరెక్షనల్ ట్రేడ్లోనే ట్రేడ్ అయితే చేస్తాము. డైరెక్షనల్ ట్రేడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 9:45 తర్వాత. సో 9:45 తర్వాత ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేసాము. సో నియర్ టు మనకి 45,400కి నియర్ ఉంది కాబట్టి, సో మనం అప్ డైరెక్షనల్లో ఉంటాం కాబట్టి, సో బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసాము. సో మనకి ఇక్కడైతే బ్రేక్అవుట్ ఎక్కడ క్లియర్గా ఇవ్వలేదు. ఇక్కడ ఫస్ట్ 10:20 10:25 10:30 ఇక్కడ మొత్తం క్యాండిల్స్ మొత్తం సైడ్ వేస్ నడిచింది. సో నేనైతే ఎంట్రీని అయితే ఇక్కడ ప్లాన్ చేయలేదు. అగైన్ ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్లో అయితే నేను ఎంట్రీని అయితే తీసుకోలేదు, ఆగాను. ఈ రెడ్ క్యాండిల్ నుంచి ఆగాను. అగైన్ ఈ రెడ్ క్యాండిల్లో కూడా ఆగాను. ఎందుకంటే మార్కెట్ మనం 45,400 అబోవ్ వెళ్తే మనకు ఎంట్రీ లెవెల్ అని పర్ లాంగ్ సైడ్ అని వెయిట్ చేశాను. కాకపోతే ఇక్కడ లేదు, సో డౌన్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేశాను 44,900 వరకు ఆగుదాం అనుకున్నా. సో అగైన్ గ్రీన్ వెళ్ళింది, అగైన్ రెడ్. నేను ఇక్కడ సైడ్ వేస్ నడచడంతో సో నేను ఇక్కడ బ్రేక్అవుట్ అంటే ఇక్కడ రిజెక్షన్గా ఒక 2 or 3 క్యాండిల్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఇక్కడ రిజెక్షన్ అనుకొని స్టాప్ లాస్ 45,450 అలా స్టాప్ లాస్ ఇచ్చేసా. నేను ట్రేడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేసా. ఆ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసిన స్క్రీన్ షాట్ అంటే లైక్ సెటప్ ఒక ఇది లెవెల్స్ని నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ చేశా. ఎగ్జాక్ట్గా అప్డేట్ చేశా. ఇక్కడ నేను 44,900 వచ్చేసి నా టార్గెట్ పెట్టుకున్నా. 44,900కి నేను ఎగ్జిట్ మొత్తం ఉన్న టోటల్ క్వాంటిటీని సెల్ చేశా. అగైన్ మనం మాట్లాడుకున్నట్టయితే 44,900 బిలో ఎంట్రీస్ అయితే దొరికితే చేద్దాం అనుకున్నా. కాకపోతే నాకు టైం 12 అవ్వడంతో సో నా టార్గెట్ హిట్ అవ్వడంతో నేనైతే ట్రేడ్ చేయలేదు. ఎవరన్నా తీసుకున్నట్టయితే బ్రేక్అవుట్ అయిన తర్వాత నియర్ టు 44,600 నేను అప్డేట్ అయితే ఇచ్చేసాను టెలిగ్రామ్ ఛానల్లో. ఎగ్జాక్ట్ ఐ థింక్ 12:45 కల్లా నేను ఛానల్లో అయితే అప్డేట్ చేశాను. 44,600 సపోర్ట్ చేయరా, సో డోంట్ గో ఫర్ అగైన్ షార్ట్ సైడ్ అన్నాను. సో ఎనీ షార్ట్ పొజిషన్స్ విల్ బుక్ ప్రాఫిట్ అన్నాను. సో ఇక్కడ నుంచి అయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే నేను చేసుకున్నాను. ఇచ్చిన వాళ్ళకు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, అలానే అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ నుంచి వ్యూని అయితే చేంజ్ చేసుకోండి అని చెప్పాను. సో ఇక్కడ కూడా నేను ఒకటి చెప్పాను, ఇక్కడ నుంచి కాల్ తీసుకోవచ్చా అని సమ్ మెంబర్స్ మెసేజ్ చేశారు. సో నేను ఇక్కడ నుంచి అయితే నా వ్యూ లాంగ్ సైడ్ లేదు, సో జస్ట్ నేను అబ్జర్వ్ చేస్తా అన్నాను. సమ్ పర్సన్స్ తీసుకున్నారు. ఇక్కడ 44,900 దగ్గర అడిగారు. సో వెయిట్ చేయండి, బ్రేక్అవుట్ అయితే స్టిల్ మీకు ఇంకో 100 పాయింట్స్ దొరుకుతాయి అనుకున్నాం. సో 45,100 వరకు అయితే మాకు బౌన్స్ బ్యాక్ అయితే దొరికింది. సో నేను జస్ట్ అబ్జర్వ్ చేశాను, పేపర్ ట్రేడ్ మాత్రమే చేశాను. సమ్ పర్సన్స్ రియల్ ట్రేడ్ చేశారు. అప్ టు 150 నుంచి ఇక్కడ వరకు అంటే 350 వరకు ఒక పొజిషన్ అయితే తీసుకున్నారు. సో గాయ్స్, మనం చూసిన పోస్ట్లో ఎగ్జాక్ట్గా ఏ లెవెల్స్ అయితే అప్డేట్ చేసానో ఆ లెవెల్స్ తర్వాతనే నేను ట్రేడ్ అయితేనే ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు నా ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే మీకు ఏవైనా రీసెంట్ లైక్ రన్నింగ్ మార్కెట్లో అప్డేట్స్ ఏమైనా ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్స్ ఉంటాయి. ఓకేనా, దాన్ని మీరు ఫాలో అయ్యారనుకోండి, మీకు ఎలా ఇన్ కేస్
ఏదైనా ఎంట్రీ తీసుకున్నా కూడా ఎగ్జిట్ కూడా క్లియర్గా ఉంటుంది. సో నా ఛానల్ని దాంట్లో అలానే న్యూస్ కూడా ఉంటుంది. మీరు జస్ట్ ఫాలో అవ్వండి. లర్న్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ లర్న్, డోంట్ అర్న్. ఓకే, బికాస్ ఫస్ట్ మార్కెట్ని అయితే నేర్చుకోండి. నా వరకు అయితే నేను మార్కెట్ నేర్చుకోవడానికే వ్యూ చెప్తున్నా. నా నా ఇండస్ ట్రేడర్ని ఫాలో అయినట్టయితే ఎవ్రీడే ఒక వీడియో అయితే ఉంటుంది, అలానే క్లాసెస్ కూడా దాంట్లో ఉన్నాయి. సో తెలుగులో ఇంకా టైం పడుతుంది, స్టార్ట్ చేస్తా. ఓకేనా గాయస్, ఇంకొక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఒక 2 minutes లేట్ అయినా పర్లేదు. ఇంకొకటి అబ్బా, ఎవరైనా ట్రేడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిట్మెంట్స్ ఏవి పెట్టుకోకండి. కమిట్మెంట్ పెట్టుకోకండి. మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలన్నా పెట్టుకోకండి, ట్రేడింగ్ చేయాలన్నా పెట్టుకోకండి. నా సజెషన్ ఏంటంటే కమిట్మెంట్స్ ఉన్నాయంటే మనం అనుకున్న టార్గెట్ని మనం తీసుకోలేం. నేను డెఫినెట్గా ఇస్తాను. ఈ మంత్ ఎండ్కి నేను ఈఎంఐ పే చేయాలి మంత్ స్టార్ట్ అవుతేనే, నాకు ఇవ్వున్నాయి అనే వాళ్ళు అయితే ట్రేడ్ చేయకండి. సో ఏవి లేవు, టెన్షన్స్ ఫ్రీ ఉంటారు. అలాంటి పర్సన్స్ మాత్రం ట్రేడ్ నేర్చుకోండి, అలానే ట్రేడ్ చేయడానికి వెళ్ళండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటే సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇవాళ అయితే ఉన్న అమౌంట్ విత్డ్రాల్ పెట్టాల్సి వచ్చింది. సో ఉన్న టార్గెట్ కూడా సమ్ టార్గెట్ మాత్రమే తీసుకున్నా, తక్కువ టార్గెట్లో ప్రాఫిట్ తీసుకునేసి ఎగ్జిట్ అయిపోయి విత్డ్రాల్ పెట్టడం జరిగింది. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. సో ఇది ఎవరికి రిపీట్ అవ్వకూడదు. సో అందుకని మీకైతే నేను ముందుగా ఇన్ఫామ్ చేస్తున్నా. ఇలా ఉన్నట్టు ఎలా అంటే నా వరకు అయితే ఓకే. ఎందుకంటే నేను ముందైతే మంచిగా చేసుకునేవాడిని లర్నింగ్ పర్పస్లో. నేను జస్ట్ ఇప్పుడైతే ట్రేడ్ చేద్దాం అనుకుని వేసుకున్నా, కాకపోతే సమ్ ఇష్యూస్ వల్ల నేను విత్డ్రాల్ పెట్టాల్సి వస్తుంది. సో పెట్టేశాను. నేను కూడా టుమారో నుంచి మీతో పాటు పేపర్ ట్రేడ్ చేసుకుంటా. ఓకేనా. సో కమిట్మెంట్స్ లైక్ ఏవి కానీ సమ్ ప్రెజర్స్ ఉండకూడదు. ఇంకా మెంటల్గా ప్రెజర్స్ ఉందంటే ట్రేడింగ్లోకి రాకండి అబ్బా. ఎందుకంటే మంచి లాసెస్ ఇస్తుంది. మీరు ఎంత అమౌంట్ తీసుకొచ్చినా కూడా లాసెస్ ఇస్తుంది. అలానే మీరు ఎంత కాన్సన్ట్రేషన్ చేసినా కూడా 1 point నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోలేరు. ఓకే గాయ్స్, ఎక్కువ ల్యాగ్ అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ. అలానే ఇప్పుడు మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే 21,200 నా లెవెల్ అని చెప్పాను, బిలో లెవెల్ 21,200 దగ్గరికి వచ్చింది. ఎగ్జాక్ట్ 21,214 దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి రిజెక్షన్ అయితే మనకు కనిపించింది. సో నేను 21,214 అంటే నేను 21,250 దగ్గర అయితే కాల్ సైడ్కి అయితే నేను వెళ్ళాను, అప్ టు 21,350 వరకు. 21,350 కూడా బ్రేక్ అయ్యి మనకు 21,480 వరకు నియర్ టు బ్రేక్అవుట్ తర్వాత మనకు దొరికిన పాయింట్స్ 150 పాయింట్స్ అయితే దొరికాయి. సరే 130 పాయింట్స్ ఇక్కడ దొరికాయి మనకి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే నియర్ టు 250 to 450 200 పాయింట్స్ అయితే మనకు పాజిటివ్ నిఫ్టీలో అయితే దొరికాయి. సో మన లెవెల్స్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కాకపోతే ఒక్కటే మీరు టైంకి అవైలబుల్లో వెళ్ళి వాచ్ చేసుకున్నట్టయితే మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా. నేను ఆల్మోస్ట్ ఆల్ 9 లోపు అంటే 8:45 8:30 అలాంతా మన వీడియోని అయితే అప్లోడ్ చేసేస్తున్నాము. ఓకే గాయ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ని బయోలో ఉంటుంది, జాయిన్ అవ్వండి, మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటాయి. అలా మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని లైక్ చేసుకోండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మన ఛానల్. సమ్ పర్సన్స్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు. నా ఇంటెన్షన్ అయితే ఇక్కడ నుంచి ఏదో మనీ సంపాదించుకోవాలి, నేను చెప్పే వీడియోలో ఎవరైనా మనీ సంపాదించుకోవాలని అయితే కాదు. నేను చెప్తున్న వీడియోలో సమ్ పర్సన్ ఎవరైనా ఒక్క పర్సన్ కూడా లాస్ అవ్వకుండా, ఇన్ కేస్ లాస్ అంటే ఓవర్ జీరో తెచ్చి 10 సమ్ ల్యాక్స్ తెచ్చి పోగొట్టుకోకుండా సమ్ బేసిక్ నాలెడ్జ్ అన్న ఉండాలి అనుకొని నేనైతే చెప్తున్నా. నా వల్ల ఎవరికి అర్న్ చేసుకోకున్నా పర్లేదు, లాస్ అయితే చేసుకోకండి నా వీడియోస్ వల్ల. సో నేను ఒక్కటే చెప్తున్నా, ఫస్ట్ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను. దాదాపు 2 or 3 టైమ్స్ అయితే నేను చెప్పాను ఓన్లీ ఫర్ నాలెడ్జ్ అని. ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, తర్వాత మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, తర్వాత పేపర్ ట్రేడ్స్ చేయండి, తర్వాత మీకు ఫ్రీ ఉండి మీకు మెంటల్ ప్రెషర్ ఏది లేదంటే అప్పుడు ట్రేడింగ్లో దిగండి. అంతవరకు అయితే ట్రేడింగ్కి వెళ్ళకండి. లాంగ్ టైమ్స్ అయితే మీరు పర్సనల్గా ఇన్వెస్ట్ చేసుకోండి. నా వరకు కొంతమంది అయినా
నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటే చాలు. ఓకేనా గాయ్స్? నేను ఒక్కటే ఎప్పుడూ చెప్పడం, లాస్ అయితే అవ్వకండి. మార్కెట్కి ఇవ్వాల్సిన టైంలో ఇచ్చేసేయండి. మార్కెట్ దగ్గర నుంచి తీసుకునే టైంలో అస్సలు వదలకండి, తీసుకోండి. ఓకేనా? ఓకే గాయ్స్, బాయ్, జై హింద్.